ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకుంది బెంగళూరు. ఫైనల్లో పంజాబ్ పై ఆర్సీబీ విజయం సాధించింది. పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్ బెంగళూరు స్కోర్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 184 చేసింది. కీలక మ్యాచ్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ 18 ఏళ్ల తర్వాత నెరవేరిన ఆర్సీబీ కల నెరవేరింది. తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. గ్రౌండ్లో భావోద్వేగానికి గురయ్యారు విరాట్ కోహ్లీ. ఇక ఎన్నో అవమానాలు భరించి అవహేళనను సహించి ఆఖరికి మీ మెటీరియల్ కూడా మారిన పట్టుబదలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్ను ముద్దడింది. 3 సార్లు ఫైనల్లో భంగపడ్డ ఆ జట్టు 4వ ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఫైనల్లో పంజాబ్ను మట్టి కర్పించింది. బ్యాటర్లు రాణించడంతో మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిన బెంగళూరు క్రునాల్ సూపర్ బౌలింగ్తో పంజాబ్కు కళ్ళం వేసింది. కింగ్ కోహ్లీ సూపర్ ఖుష్ అయ్యారు. ఇక విరాట్ కోహ్లీ కప్పు కళ నెరవేరింది. బెంగళూరుదే ఐపీఎల్ 18 టైటిల్. ఇక మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఇక మాట బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. కోహ్లీ టాప్ స్కోరర్, మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు. హర్షదీప్, జెమిసన్ చేరో 3 వికెట్లు అయితే పడగొట్టారు. వైశాఖ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఛేదన్లో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులు చేయగలిగింది. ఇక కృణాల్ పాండ్యా అద్భుత బౌలింగ్లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భువనేశ్వర్ కూడా రాణించాడు. శశాంక్ సింగ్ టాప్ స్కోరర్. ఇక 8.2 ఓవర్లో 1 వికెట్ నష్టానికి 72తో మంచి పునాది వేసుకుంది పంజాబ్. ప్రశాంత్ 24 రన్స్ చేసి అవుట్ కాగా మరో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ 26కు తోడైన ఇంగ్లీష్ దంచడం మొదలుపెట్టాడు. ఇక బ్యాటర్లు మరీ చెలరేగా పైన కూడా పంజాబ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశ అది. కానీ ఆ జట్టు ఇన్నింగ్స్ అనూహ్యంగా కుదుపునకు లోనింది. సూపర్ ఫామ్లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ ఇంగ్లీష్ వికెట్లు సహా 3 వికెట్లు 26 పరుగుల వ్యవధిలో కోల్పోయి పంజాబ్ ఓటమి దిశగా సాగింది. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న కృణాల్ 2 కీలక వికెట్లు పడగొట్టడమే కాకుండా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుని పంజాబ్ను దెబ్బతీశాడు. ఇక కృణాల్ బౌలింగ్లో ప్రభు సిమ్రాన్ అవుట్ కాగా షెపర్డ్ బౌలింగ్లో ఒక పేలవ షాట్తో శ్రేయస్ నిష్క్రమించాడు. ఇక జోరుగా సాగుతున్న ఇంగ్లీష్ కృణాల్ బౌలింగ్లో బౌండరీ వద్ద లివింగ్స్టన్ అందుకున్న ఒక చక్కని క్యాచ్కు వెనుతిరిగాడు. 14 ఓవర్లో పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 106 స్కోర్తో నిలవక ఆర్సీబీ పట్టు బిగించింది. పంజాబ్ సాధించాల్సిన రన్ రేటు బాగా పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లలో 6 ఓవర్లో 85 పరుగులు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. శశాంక్ 2 సిక్స్లు వదిలి ఒక 6 బాదడంతో పంజాబ్ మళ్లీ పోటీలోకి వచ్చింది. 4 ఓవర్లలో 55 పరుగులు అవసరమయ్యాయి. కానీ భువనేశ్వర్ ఒకే ఓవర్లో 17వ వదేరా 15 రన్స్, ఇక స్టానిస్ 6 రన్స్ చేసి ఇద్దరిని అవుట్ చేసి పంజాబ్ను దెబ్బతీసి ఆర్సీబీని సంబరాల్లో ముంచెత్తాడు. ఇక తర్వాతి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్ కేవలం 5 పరుగులు ఇచ్చి అజ్మతులను అవుట్ చేశాడు. ఆఖరి 2 ఓవర్లో పంజాబ్ 4 పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూరు విజయం ఖాయమైపోయింది.